అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము జొమాటోలో పేఔట్ గురించి తెలుసుకుందాము. పేఔట్‌లో ఏమేముంటాయి? అందులో మనకి వచ్చేది ఎంత? జొమాటో వాళ్ళు కమిషన్ ఎంత తీసుకుంటారు? టాక్సెస్ ఎలా పోతాయి? ప్యాకింగ్ చార్జెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. బేసిక్‌గా మనము ఒక ఆర్డర్ పెట్టుకుంటే, మనం బయట నుంచి ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటే, ఆ రెస్టారెంట్ వాళ్ళకి ఎంత వెళ్తుంది? ఒకవేళ మన దగ్గర నుంచి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది? జొమాటో వాళ్ళు కమిషన్ ఎంత తీసుకుంటారు? అలాగే రేట్స్ ఎవరు డిసైడ్ జేస్తారు? అంటే బయట చాలా అజంప్షన్స్ ఉన్నాయండి. రేట్స్ ఈ మధ్యలో చాలా చూసాం సోషల్ మీడియాలో అదేదో స్విగ్గీ స్క్రీన్‌షాట్ ఒకటి పట్టుకొస్తారు. ఆ స్విగ్గీ స్క్రీన్‌షాట్‌లో ఏముంటదంటే ఆహ్, ఇది మన జొమాటో స్విగ్గీ స్క్రీన్‌షాట్‌లో ఏముంటదంటే డీటెయిల్స్ ఉంటాయన్నమాట. రెస్టారెంట్ చార్జెస్, రెయిన్ చార్జెస్, టీడీఎస్ ఆన్ రెయిన్, టీసీఎస్ ఆన్ రెయిన్ ఇలా అదొకటి మేబీ అది ఫేక్ అనుకుంటా. అది స్క్రీన్‌షాట్ ఒకటి వైరల్ అయింది. అదేంటో దాని ఎక్స్‌ప్లనేషన్ ఏంటో మనం చూద్దాము. బేసిక్‌గా మన పేవర్‌తో ఒకసారి చూసుకొని దాని తర్వాత ఫేకా, జెన్యూనా అది మీరే డిసైడ్ జేసుకోండి. ఎందుకంటే ప్రైస్ అనేది స్విగ్గీ వాళ్ళు డిసైడ్ జేయరండి. ప్రైస్ అనేది జొమాటో వాళ్ళు డిసైడ్ జేయరు. ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఆ రెస్టారెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. వాళ్ళు పెట్టిన ప్రైజే ఉంటది. జొమాటో వాళ్ళే టైమ్ టు టైమ్ ప్రైస్ అనేది మార్చుతా ఉంటారు. తగ్గిస్తా ఉంటారు. పెంచుతా ఉంటారు. లేకపోతే ఆఫర్స్ అయినా పెట్టడం కూడా అవన్నీ గూడా మాక్సిమం రెస్టారెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అన్నమాట. సో, స్విగ్గీని బ్లేమ్ జేయడం కరెక్ట్ గాదు. జొమాటోని బ్లేమ్ జేయడం కరెక్ట్ గాదు. ప్రైస్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు రెస్టారెంట్‌లోకెళ్ళి తినటానికిను, వాళ్ళు మనకొచ్చి ఇచ్చిన దానికి వేరియేషన్ ఉంటాయి. ఎందుకు అంటే ఒక డెలివరీ పార్ట్నర్ మనం ఇంట్లో ఉండి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళొచ్చి మనకిస్తున్నారు గాబట్టి, మనం సో, ఆ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ జేసుకుంటున్నాం గాబట్టి, ఆ ప్రైస్ అనేది ఎక్కువనే పెట్టాల్సొస్తది. ఆ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎలా ఉంటదంటే ఆహ్, వాళ్ళు కూడా ఆ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని వాళ్ళకి దాని త్రూ సేల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళకి కమిషన్ అనేది ఇవ్వాల్సుంటది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రైస్ అనేది డిసైడ్ జేసేది జొమాటో, స్విగ్గీ వాళ్ళు కాదు. ప్రైస్ అనేది డిసైడ్ జేసేది రెస్టారెంట్ వాళ్ళు మాత్రమే. ఇదొక్కటైతే మైండ్‌లో పెట్టుకోండి. సో, మనది ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కాబట్టి మన రెస్టారెంట్‌కి మనమే ప్రైజెస్ డిసైడ్ జేస్తాము. దాన్ని వాళ్ళెవరు మోడిఫై ఏం చెయ్యరు. అండ్ మనం ఇష్టం వచ్చినంత పెంచుకోవడానికి గూడా ఉండదండి. ఇప్పుడు ఒకవేళ మనం రూ. 100 పెట్టినామనుకోండి, దాన్ని మీరు 50% కంటే ఎక్కువ పెంచలేరు. పెంచాలి అంటే వాలిడ్ రీజన్ ఉండాలి. వాలిడ్ మెన్యూ అడుగుతారు. మళ్ళీ మెన్యూ ఒకటి కొంచెం ప్రైస్ పెంచి ఆ మెన్యూ పెట్టాల్సొస్తది. అదే రూ. 100 మీరు 125, 135 అంటే చేసుకోవచ్చు. అది మీ చేతుల్లో ఉంటది. సో, అది అలా ఉంటదనమాట. ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు ఏం చేశారంటే బేసిక్‌గా పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు బయట మనం ఎళ్లి తింటే వాళ్ళ దగ్గర ఒక రూ. 150 ఉంది అనుకోండి. అదే ఆన్‌లైన్‌లో చూసుకుంటే రూ. 250 ఉంటది. ఎందుకు అంటే దాంట్లో వాళ్ళు 30% జొమాటో వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సొస్తది. దాంతో పాటు ప్యాకింగ్ చార్జెస్ ఉంటాయి. దాంతో పాటు ఆఫర్స్ ఇయ్యాలనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒక 5, 6 రెస్టారెంట్ ఈజీగా చెక్ చేస్తా ఉంటాం. దేంట్లో తక్కువకొస్తుంది, దేంట్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. సో, ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి వాళ్ళు ఆఫర్స్ ఇవ్వాలి కాబట్టి ప్రైస్ ఎక్కువ పెట్టి కొంత డిస్కౌంట్ ఇచ్చి ఆ ఫుడ్ మనకి అమ్ముతారనమాట. వాళ్ళే కాదు రేపు మీరైనా కూడా అంతే. మీరు ఒకవేళ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే మాత్రం మీరు కూడా అదే చేస్తారు. మేము కూడా అదే చేస్తాం. కొన్ని సార్లు జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయండి. అవి ఎప్పుడుంటాయో మీకు నేను తర్వాత చెప్తా. ప్రెజెంట్ అయితే మన జొమాటోలోకెళ్ళిపోదాము. జొమాటోలోకెళ్ళిపోయి ఒక మంత్ పేఅవుట్ మొత్తం తీద్దాము. ఒక మంత్ పేఅవుట్ మొత్తం తీసి అసలు దాంట్లో మాకెంతొచ్చింది? టాక్స్ ఎంత కట్ అవుద్ది? కమిషన్ ఎంత పోయింది? అవి మొత్తం ప్రతీది మనకి పేఅవుట్‌లో ఉంటది. సో, ఎళ్దాం ఇక్కడికి. ఇది జొమాటో అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి లాగిన్ చేసి పెడితే లాగిన్ అయ్యే ఉంటది. మాక్సిమం లాగిన్ అయ్యే ఉంటది. ఊకే లాగిన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు జొమాటోకైతే. మన 100 డేస్ ఛాలెంజ్ వీడియోస్ వస్తా ఉన్నాయి. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. అవి ఓన్లీ జస్ట్ ఆన్ పాయింట్ అన్నమాట. సేల్స్ ఎంత? అంతే. 1 స్టార్, 2 స్టార్స్ వచ్చాయా? ఏమైనా రివ్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం. అక్కడికే క్లోజ్ అయిపోద్దండి అంతే. అంతకు మించి ఇంకేముండదు వాటిల్లో. చూడండి సేల్స్ ఎలా డిక్లైన్ అవుతున్నాయి? ఎలా పెరుగుతున్నాయి? ఎప్పుడు డిక్లైన్ అవుతున్నాయి? ఎప్పుడు పెరుగుతున్నాయి? ఇంకోటి మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనది క్లౌడ్ కిచెన్ అండి. అంటే ఇంట్లో నుండి చేసుకునేది. సో, సేల్స్ అనేవి మరీ హైలో ఉండవు. ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎందుకంటే మాకు పనేమైనా ఉందనుకోండి, మేము దాన్ని క్లోజ్ చేసి బయటికెళ్తాం. అండ్ ఇంకేదన్నా వేరే ఊరెళ్ళాలొస్తే బంద్ చేసి ఊరికెళ్ళిపోతాం. సో, అలాంటి టైంలో సేల్స్ అనేవి చాలా డిక్లైన్ అయిపోయి ఉంటాయి. సో, మీరు వాటిని చూసి, అయ్యో! ఇదేంది ఇంత తక్కువుంది, ఇదేంది ఇంత ఎక్కువుందని చెప్పేసి మీరు డీమోటివేట్ అవ్వకండి. సో, బేసిక్‌గా మీకు ఆ 100 డేస్ ఛాలెంజ్ అది చూపించడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. సో, మీరు డిక్లైన్ సేల్స్ చూసి డీమోటివేట్ అయితే అవ్వకండి.
ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడున్నాము. ఎక్కడున్నాము? మీకు ఈ డాష్‌బోర్డ్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. 35 మినిట్స్ లాంగ్ ఉంటది. వీడియోలో ఈ ప్రతి కాంపోనెంట్, ఈ ప్రతీది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో బావుంటది. అది చూడండి. ఎందుకంటే మీకు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే పోనీ స్టార్ట్ చెయ్యము అనుకున్నా కూడా అసలు రెస్టారెంట్ వాళ్ళ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటది? మనకి డౌట్ ఉంటది. ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఏంటంటే మనం ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఆ రెడ్ కలర్‌లో ఉండే ఆ డిఫరెంట్ హోటల్స్ వస్తాయి. చూసి పెట్టుకుంటాము. కానీ వాళ్ళకెలా ఉంటది అన్నమాట. రెస్టారెంట్ వాళ్ళకి ఎలా ఉంటది? వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ అంటే డాష్‌బోర్డ్ అంతా ఎలా ఉంటది? వాళ్ళు మెన్యూ ఎక్కడ డిసైడ్ చేస్తారు? వాళ్ళు ప్రైజెస్ ఎక్కడ పెడతారు? అవన్నీ ఉంటాయి కదా! డౌట్, ఎక్సైట్‌మెంట్ అవన్నీ తెలుసుకోవాలని ఉంటది. సో, అలాంటి వాళ్ళు ఆ వీడియో చూడండి. బావుంటది. అండ్ ఇక్కడికొచ్చేసరికి నేను మీకు ఏం చెప్పాను? పే ఔట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పానండి? గుర్తున్న వాళ్ళు మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. గుర్తులేని వాళ్ళకి మళ్ళీ చూడండి. ఇక్కడ ఫినాన్స్‌లో ఉంటది. ఫినాన్స్‌లో పే ఔట్స్ ఉంటాయన్నమాట. సో, మనకి ఇంపార్టెంట్ పే ఔటే అండి. ఎందుకంటే మనం పనిచేసేది పే ఔట్ కోసం కాబట్టి ప్రతి ఎప్పుడైనా కూడా పే ఔట్ ఎక్కడుంటదో గుర్తుపెట్టుకొని చెక్ చేయాలి. ఎందుకంటే మేమిప్పుడు జీఎస్టీ ఫైల్ చేసినప్పుడు మాకు జీఎస్టీ వాళ్ళే కాల్ చేస్తున్నారు. అంటే ఫైల్ చేసే సీఏ ఉంటాడు కదా! అంటే ఇలాంటి క్లౌడ్ కిచెన్స్ పెట్టుకున్న వాళ్ళకు ఎక్కడుంటదో తెలియట్లేదండి. సో, కొంచెం మీరు ఎలా తీస్తారు? అంటే యాక్చువల్‌గా జీఎస్టీ అవసరం లేదు. మేము అప్పుడేదో తొందరపడి తీసుకున్నాము. నా టర్నోవర్ 12 లాక్స్ అబోవ్ ఉంటేనే జీఎస్టీ కావాలి. అంత మనకిప్పుడైతే ఏమవ్వదు. మీకు గూడా ఇప్పుడే ఏమవ్వదంత. ఒకవేళ మీరు పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తా అంటే ఓకే. మీరు తీసుకోవాలి. సో, నార్మల్‌గా చిన్న ఇంట్లో నుంచి అయితే మీకు అదంతా అవసరం ఉండదు. సో, వాళ్ళు సీఏ కాల్ చేసి పే ఔట్ ఎక్కడ చూడాలి? వీక్లీ పే ఔట్ ఎక్కడ చూడాలి? అవన్నీ అడుగుతున్నాడు. సో, మీకిప్పుడు తెలిసుంటే చాలా బెటర్ అన్నమాట. అందుకనే మీకు ఆ పే ఔట్ గురించి బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేద్దామంటే మంత్‌కెళ్దాము. ఒక మంత్ మొత్తం వెళ్దాము. మనము ఏ మంత్‌కెళ్దామంటే నేను సెప్టెంబర్ తీసుకుంటున్నానండి. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు. ఈ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఒక 1 మంత్ మొత్తం చూద్దాం. సో, ఈ 1 మంత్‌లో ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడున్నాయి గదా! ఇవన్నీ గూడా ఇండివిడ్యువల్ ఎవ్రీ వీక్లీ సైకిల్స్ అన్నమాట. సో, ఈ వీక్లీ సైకిల్స్ మనం ఈ వీక్లీ సైకిల్స్ వద్దు డైరెక్ట్‌గా 1 మంత్‌కెళ్ళిపోదాము. సో, 1 మంత్‌లో ఆ మంత్‌లో ఆ సెప్టెంబర్ 2025 మంత్‌లో మాకొచ్చింది మొత్తం ఆర్డర్స్ ఎన్ని అంటే ఇక్కడ 180 అండి. ఇది మీకు లైవ్‌గా చూపిస్తున్నా. ఎవ్వరు చూపించరు. అండ్ మన వీడియోస్‌కి వ్యూస్ గూడా ఏమి వస్తలేవు. కాకపోతే ఒక థీమ్‌తో వచ్చాము. ఆ థీమ్‌తో ముందుకెళ్తున్నాం అంతే. సో, ఇక్కడ 180 ఈ ఆర్డర్ కౌంట్ అనేది జెన్యూన్‌గా చూపిస్తున్నాం ఓపెన్ చేసి. ఇలా ఎవ్వరు కూడా చూపించరు. ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడమే మా మెయిన్ రీజన్ అన్నమాట. ఎందుకంటే మొన్న ఒకసారి నార్త్ ఇండియాకెళ్ళినప్పుడు అక్కడ చాలా క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయండి. సో, ఈ కంపేర్ టు సౌత్ ఇండియా అక్కడ చాలా ఉన్నాయి. సో, కొంచెం అంటే మాకిది ఆల్రెడీ తెలిసిందే కాబట్టి కొంచెం మా నాలెడ్జ్ మీకు షేర్ చేద్దామని ఇలా చేస్తున్నాం అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్డర్స్ 180 ఓకేనా? ఇక్కడే ఫోకస్ చేయండి. ఇది వదిలేసేయండి. ఇదేంటి అంటే ఇది నవంబర్ అంటే ఇప్పుడు ఈ ఈ నడుస్తున్న వీక్ గురించి ఉంటది ఇక్కడ. ఇది వదిలేసేయండి. ఈ వీక్ చాలా డల్ ఉందండి. చలి చాలా పెడుతుంది కాబట్టి ఈ వీక్ మాకంత డల్లే. ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్ పాస్ట్ సైకిల్స్. ఇది 1 సెప్టెంబర్, 30 సెప్టెంబర్ దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకేనా? కొంచెం దీన్ని జూమ్ చేసుకుందాము. ఎందుకంటే ఫోన్‌లో చూసే వాళ్ళకి కంప్లెయింట్స్ వస్తున్నాయండి. వాళ్ళకి కనిపిస్తలేదని చెప్పి. ఓకేనా? ఆహ్, ఇది మన పే ఔట్. నెట్ పే ఔట్. ఈ సైకిల్ చూడండి ఇక్కడ. 1-30 దీంట్లో ఫేక్ గిక్ ఏముండదు. ఎందుకంటే లైవ్‌గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా కాబట్టి. 1-30 సెప్టెంబర్ 2025 నెట్ పే ఔట్ వచ్చేసి 40,496 నెట్ పే ఔట్ అంటే మీ ఇంటికి కాదు మీ చేతికొచ్చిన అమౌంట్ అన్నమాట. మీ చేతికొచ్చిన అమౌంట్ ఎంత? 40,496 ఒక్క నెలలో అంతా మీ చేతికొచ్చింది. ఓకేనా? నెలలో 40,000 ఆల్‌మోస్ట్ 40,500 అనుకోండి రౌండ్ ఫిగర్. 40,500 మా అకౌంట్‌లో పడింది. ఎప్పుడు? సెప్టెంబర్‌లో ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్ పడతదని కాదు మొత్తం కలిపి. అన్ని వీక్స్ కలిపి 40,000 4 వీక్స్ కలిపి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే నెట్ ఆర్డర్ వాల్యూ అండి. నెట్ ఆర్డర్ వాల్యూ అంటే 62,003 ఎందుకంటే నేను ఎందుకు నవ్వుతున్నా అంటే నాకు కూడా తెలీదు ఎంత పడిందనే విషయం. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంత పడిందా అని. ఇది ఓన్లీ జొమాటో. స్విగ్గీ అంటే మీకు తెలుసు ఒకటి 2 ఆర్డర్‌లొస్తాయి. చూద్దాం. ఒకవేళ వీలైతే స్విగ్గీ కూడా ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 180. మొన్న నాకు ఒక కాల్ వచ్చిందని మన వీడియోస్ చూసి ఒకతను కాల్ చేసి "డైలీ 100 వస్తాయా బ్రో" అని అడిగారు. డైలీ 100 రావండి. అవి పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళకొస్తే మనకి డైలీ 100 వస్తే మనం చేయలేం కూడా. ఎందుకంటే ఒక్కో ఆర్డర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 20 మినిట్స్ పడుతుంది మనకి. 30 మినిట్స్ తీసుకోండి. ఒక్క ఆర్డర్ 30 మినిట్స్ అంటే 100 ఆర్డర్‌లు అంటే 100 ఇంటూ 30 ఇంక అన్ని మినిట్స్ మనం వర్క్ చేయాల్సొస్తది. ఇంక అంత అదుండదు. బేసిక్‌గా క్లౌడ్ కిచెన్‌లో 100 ఆర్డర్‌లు అంటే ఇవి చాలా రేర్ అండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి 180 ఆర్డర్స్ వచ్చాయి. ఇది మంత్ మొత్తం నేను చెప్తున్నా. ఓకే. ఆన్ యావరేజ్ 180/30 యేసుకుంటే ఎంతొస్తుంది?
6 అంతే. దానికే 40,000 వచ్చింది పేఅవుట్. 30 ఇంటూ 6 18 6 18 180 అంతే. 6 ఆర్డర్స్ పర్ డే అంతే. దానికి మనకి పేఅవుట్ ఎక్కడో ఉంది. చూసారు కదా! 100 ఆర్డర్లు వేసుకుంటే ఇక పేఅవుట్ ఎక్కడికి పోతదో. అప్పుడు మనం జీఎస్టీ తీసుకోవాల్సి వస్తది. ఓకేనా? వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ప్రొఫెషనల్ యూట్యూబర్స్‌మి కాదు. కొంచెం వాయిస్ మెల్లగా రావచ్చు, గట్టిగా రావచ్చు, నార్మల్‌గా కూడా రావచ్చు. ఎందుకంటే కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువ వాయిస్ గురించే. చూస్తుంటే మీకే అలవాటయిపోద్దిలెండి. ఓకేనా? నెక్స్ట్ నెట్ ఆర్డర్ వాల్యూ చూసుకుంటే 62,329 రూపీస్. నెట్ ఆర్డర్ వాల్యూ అంటే ఇది సేల్స్. ఇప్పుడు మీకు నేను సేల్స్ అంటున్నా కదా! సెప్టెంబర్‌లో ఒక్క నెలలోనే 62,000 వచ్చింది. ఇక 125 డేస్‌లో 100 డేస్‌లో 1,25,000 అంటే ఈజీగా అని మీరు అనుకోవచ్చు. అలా ఉండదు. డిపెండ్స్. మాదేంటంటే ఇవి జ్యూసెస్ అవి కాబట్టి డిపెండ్స్ ఆన్ సీజన్ కూడా చలికాలం ఉంటది. సో, అది చాలా పెద్ద టార్గెటే మనది. ఇక్కడ చూసుకుంటే 62,329 రూపీస్ సేల్స్ పర్ మంత్. సెప్టెంబర్ మంత్ సేల్స్ అన్నమాట ఇది. 62,329 రూపీస్ సేల్స్ అయ్యాయి. దాంట్లో ఐటెమ్స్ సబ్ టోటల్స్ అంటే మన ఐటెమ్స్ మొత్తం ఐటెమ్స్ అన్నీ కలిపి 64,774 అన్నమాట. ఐటెమ్స్ సబ్ టోటల్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ఐటెమ్స్ ఉంటాయి కదా! ఆ మంత్ మొత్తం 180 ఆర్డర్స్‌లో అది సబ్ టోటల్ 64,774. నెక్స్ట్ ప్యాకేజింగ్ చార్జెస్ ఎంత పడింది మనకి? ఇది మనకి వస్తాయండి ప్యాకేజింగ్ చార్జెస్. వాళ్ళకి ఐటెమ్స్ ఏమో ఇంత పడింది మనకి. మీకు డౌట్ రావచ్చు. ఇది ఇంతుంది. ఇదేంది ఇంతే ఉంది అని చెప్పేసి. ఇవన్నీ యాడ్ అప్ అయితాయి అన్నమాట. ఓకేనా? ఇదేమో 64,000 ఉంది. ఇదేమో 2,400 ఉంది. 2 కలిపితే 67,000 అవుతాయి కదా! ఇది 62 ఉంది అని డౌట్ వస్తది. ఏమవుద్దంటే ఇక్కడ చూడండి. ప్యాకింగ్ చార్జెస్ అంటే నేను మీకు చెప్పాను కదా! ఒక 2, 3 మంత్స్ అయితే మీరేం పెట్టకండి. ప్యాకింగ్ చార్జెస్ 0 పెట్టండి. తర్వాత మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే ప్యాకింగ్ చార్జెస్ మా రెస్టారెంట్‌కి ఆ నెలలో వచ్చింది 2,436 రూపీస్. ఓకేనా? 2,436 రూపీస్. నెక్స్ట్ టోటల్ జీఎస్టీ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్స్ నుంచి కూడా మనకి జీఎస్టీ కలెక్ట్ చేస్తారండి. అది మనకుండదు. అది జీఎస్టీకెళ్ళిపోతది. ఓకేనా? మీకు జీఎస్టీ లేకపోతే కూడా మీకు పాన్ నంబర్‌తోని లింకే ఉంటది కాబట్టి ఆ పాన్ నంబర్ అది అటెళ్ళిపోతదన్నమాట. ఓకేనా? మాకు జీఎస్టీ లేదు అది ఇది అనుకుంటారు. లేదు పాన్‌తో లింకే ఉంటది కాబట్టి ఎవ్రీథింగ్ పాన్‌లో కనిపిస్తది. ఇయన్నీ పాన్‌లో రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఇది అక్కడ చూసుకోవచ్చు. 26 ఏఎస్ అదే ఉంటది కదా! దాంట్లో. ఇక్కడ చూడండి 2,968 జీఎస్టీ. ఇది మీరు టోటల్ జీఎస్టీ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్స్ నుంచి కూడా మనకి జీఎస్టీ కలెక్ట్ చేస్తారండి. అది మనకుండదు. అది జీఎస్టీకెళ్ళిపోతది. ఓకేనా? మీకు జీఎస్టీ లేకపోతే కూడా మీకు పాన్ నంబర్‌తోని లింకే ఉంటది కాబట్టి ఆ పాన్ నంబర్ అది అటెళ్ళిపోతదన్నమాట. ఓకేనా? మాకు జీఎస్టీ లేదు అది ఇది అనుకుంటారు. లేదు పాన్‌తో లింకే ఉంటది కాబట్టి ఎవ్రీథింగ్ పాన్‌లో కనిపిస్తది. ఇయన్నీ పాన్‌లో రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఇది అక్కడ చూసుకోవచ్చు. 26 ఏఎస్ అదే ఉంటది కదా! దాంట్లో. ఇక్కడ చూడండి 2,968 జీఎస్టీ. ఇది మీరు ఇగ్నోర్ చేయండి. అంటే మీకు చిన్న క్లౌడ్ కిచెన్ అయితే దీన్నంతా ఇగ్నోర్ చేయాలి. అదంతా జొమాటో వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటారు. మీకది అవసరం లేదు. సో, ఇక్కడ మేము డిస్కౌంట్ చూడండి ఎంత ఇచ్చినామో. రూ. 6,522 డిస్కౌంట్స్. 6,500 సో, ఇక్కడ మైనస్ అయిందన్నమాట మనకి. ఇదంతా డిస్కౌంట్సే ఇంకా. ఈ ఫ్రీబీస్, ఈబీస్ అంతా కూడా డిస్కౌంట్సే. ఇవి 2 కూడా డిస్కౌంట్. ఎంతైతే 6, ఇది 7, ఇది 5, ఇది 3 ఎంత? 7,800 రూపీస్ ఆల్‌మోస్ట్ 7,850 రూపీస్ డిస్కౌంట్స్ ఇచ్చామన్నమాట మేము ఆ మంత్. అందుకని ఇది ఇక్కడ ఏమైంది 62,329 రూపీస్ నెట్ సేల్స్ అయిందన్నమాట. ఈ నెట్ సేల్స్‌లో అన్ని డిడక్ట్ అయిపోయి మనకొచ్చిన పేఅవుట్ 40,000. ఓకేనా? ఈ టాక్స్, ఈ జీఎస్టీ ఇవన్నీ కూడా పోను. ఈ అడిషన్స్ ఏం లేవు. ఈ టీడీఎస్ ఇవంతా మనకు అవసరం లేదు. సో, ఇవేం లేవు మనకి. నెక్స్ట్ ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్. ఇవి ఇంత అంటే మనకి ఇది బేసిక్ అండి. నేను చెప్పేదేంటి కమిషన్ అన్నా కదా! ఈ కమిషన్ చూసుకోండి. 15,987 రూపీస్ కమిషన్ కాదు. ఇది బేస్ ఫీ. మన దగ్గర ఇది కమిషన్ అన్నమాట. వాడు తీసుకున్నది ఆల్‌మోస్ట్ 14,840 అంటే మన దగ్గర నుంచి ఒకడికి సాలరీ ఇచ్చినట్టు 15,000 దగ్గర 15,000 సెప్టెంబర్‌లో మేము జొమాటోకి సాలరీ ఇచ్చినాం అన్నమాట. ఎంత 15,000 అన్నమాట. సో, మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంది ఎంత? 15,000లో ఆల్‌మోస్ట్ 14,840 ఓకేనా? రౌండ్ ఫిగర్ 50,000 అన్నాం. పేమెంట్ మెకానిజం ఫీ ఇది కూడా వాళ్ళకే అంటే పేమెంట్ అవుద్ది కదా! ఆ పేమెంట్ మెకానిజం ఫీ వాళ్ళ దగ్గర తీసుకొని, కస్టమర్ దగ్గర తీసుకొని మళ్ళీ మన దగ్గరికి పంపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పేమెంట్ మెకానిజం ఫీ అన్నమాట అది ఇంత. సో, ఇది కూడా మనకి మైనస్. ఓకే. ఒకసారి కాలిక్యులేట్ చేయండి. నెట్ ఆర్డర్ వాల్యూ 62,329 ఇది మనకి 15,987 ఏమో డిడక్షన్స్. ఓకేనా? దీంతో పాటు ఇంకెంత పోద్దో చూద్దాము. టాక్స్ డిడక్షన్స్ అన్నమాట. ఓకేనా? జీఎస్టీ అండ్ పేమెంట్ మెకానిజం ఫీస్. ఈ పేమెంట్ మెకానిజం ఫీస్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ జీఎస్టీ అండ్ సర్వీస్ ఈ రెండిటి పైన అంటే 15,000 పైన జీఎస్టీ ఏసాడన్నమాట. ఎంత 18% జీఎస్టీ ఏస్తే
అది కూడా ఇంత. ఓకేనా? ఇది మళ్ళీ జీఎస్టీ పెయిడ్ బై జొమాటో ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్టారెంట్. అంటే మన తరపున వాళ్ళే ఆ జీఎస్టీ అనేది పే చేస్తారు. జీఎస్టీ మన తరపున వాళ్ళు పే చేస్తారు. ఎవరు వాళ్ళు? జొమాటో వాళ్ళు పే చేస్తారు. సో అది ఇది 2968. మీరు బిజినెస్ చేస్తున్నారు, కానీ మీ సైడ్ నుంచి వాళ్ళే జీఎస్టీ కూడా పే చేస్తారనమాట. సో ఇది 2968 అనమాట. అది డిడక్ట్ ఫస్ట్ గవర్నమెంట్ డిడక్ట్ తీసుకుంటుందండి. ఓకేనా? దీని ద్వారా ఏం తెలుస్తుందంటే వాళ్ళకి, ఇది డిడక్ట్ చేసినప్పుడే మీ పాన్‌తో లింకే ఉంటది కాబట్టి, వీళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఇన్‌కమ్ వస్తుందని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గ్రోత్ అనమాట. ఇది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే ఇక్కడ వస్తుంది. మనకు అవేం లేవు, మేము పెట్టక ఛానల్ అవుతుంది, పెట్టట్లే. ఇది మీకు హైపర్ పిర్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ అప్పుడు లాస్ట్ టైం. ఏదన్నా అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర, మనం అప్పు అంటే నెక్స్ట్ పేమెంట్‌లో కట్ చేసుకుంటాం అనమాట. అదేమన్నా ఉంటే అక్కడ కట్ అయిపోతుంది. సో మొత్తం పేమెంట్ మనకు వచ్చింది ఎంత ఇక్కడ, అన్ని ఈ ఏబిసిడిఎఫ్ మొత్తం కలిపి, ఈ మైనస్‌లు ఉన్నాయి కదా, ఈ మైనస్ అన్ని కలుపుకుంటే మనకు వచ్చింది ఎంత, 40,496 రూపాయలు. ఏ మంత్ ఇది? సెప్టెంబర్ మంత్‌లో మనకు వచ్చిన పేమెంట్ 40,496 రూపాయలు. 40,496 రూపాయల 44 పైసలు. సో ఇది మనకు వచ్చిన పేఅవుట్. ఏ మంత్ ఇది? సెప్టెంబర్ మంత్ మొత్తంలో అంత వచ్చిందనమాట. సో ఈ పేఅవుట్‌లో ఈ 40,496 రూపీస్‌లో మీరు ఏమేమి తీయాలి అంటే, రా మెటీరియల్స్ తీయాలి, అలాగే మీకు ఏమైనా కరెంట్ బిల్ అవి ఉంటే అవన్నీ తీసుకోవాలి. అంతే మీ దగ్గర ఆ మనీ వస్తాయి. ఆ మనీ వచ్చిన తర్వాత మీరు దాంట్లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ 62,329లో 62,329 మైనస్ 40,496 చేద్దాం ఒకసారి. క్యాలిక్యులేటర్‌లోకి వెళ్తున్నాము. ఇక్కడ టైం తీసుకుందాం. ఓకే, ఇది చిన్నది తీసుకున్నా. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి దీని పక్కనే పెడుతున్నా. 62,329.16 ఓకే, మైనస్ 40,496.44. ఓకే, సో మనకి 21,832 రూపీస్ ఎగిరిపోయిందండి. 21,832 రూపీస్ ఎగిరిపోయింది. ఓకేనా? 21,832 రూపీస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఇంత. మనకి ఆన్సర్ కావాలి ఇప్పుడు పర్సెంటేజ్‌లో. సో డైరెక్ట్ గూగుల్‌లోకి వెళ్ళిపోదాము. 21,832.72 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్, ఈ పర్సెంటేజ్ అనేది చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఇప్పుడు అంత టైం లేదు మనకి, మళ్ళీ అవన్నీ చూసి క్యాలిక్యులేట్ ఎందుకు, మనం దీన్ని వాడేద్దాం. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఇంత అనమాట. ఇది అది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది. ఇది ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 62,000. ఇప్పుడు దీనికి మీకు అప్రాక్సిమేట్‌లీ మీకు ఎంత పేఅవుట్ వస్తుంది, అసలు ఎంత పర్సెంటేజ్ కమిషన్ పోతుంది, ఎంత పర్సెంట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మీకు రౌండ్ ఫిగర్ తెలిసిపోద్ది అనమాట. అంటే మీకు ఎంత వస్తుంది, 35,000, 35% అనమాట. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, 40% తీసుకోండి, 40% తీసుకోండి అనేది. ఇప్పుడు మాకు సెప్టెంబర్ మంత్‌లో చూసుకుంటే టాక్సెస్, కమిషన్ అన్నీ కలిపి మన దాంట్లో నుంచి మనకెళ్ళింది ఎంత, 35.03% అండి. సో 35.03% వెళ్ళింది. ఎవరికెళ్ళింది అది? జొమాటో వాళ్ళకెళ్ళింది. 35.03% జొమాటో వాళ్ళకే కాదు, వాళ్ళకి ప్లస్ జీఎస్టీ ప్లస్ టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ కలుపుకొని కూడా 35.03% వెళ్తది. సో అప్రాక్సిమేట్‌గా మీ మైండ్‌లో ఉండాల్సింది ఎంత, 35.03% అనేది మైనస్. మీకు రూ. 100 వస్తే 35.03% అవుట్ అది. సేల్స్‌లో మీకు సేల్స్ ఒకవేళ ఒకటే ఆర్డర్ వచ్చింది ఆ రోజు, పోనీ ఆ రోజు మీకు రూ. 1000 సేల్స్ అయినాయి అనుకోండి, రఫ్‌గా 35.03% మీరు మైనస్ చేసుకోవాలి. మీకు వచ్చేది 750 రూపీస్. 55 అంటే 650 రూపీస్ వస్తాయండి, అంతే. ఓకేనా? ఒకవేళ మీకు 10,000 వచ్చుంటే 35% లేపేయండి, అంటే 3,500 తీసేయండి. మిగిలిన 6,500 మీకు పేఅవుట్‌లో వస్తదనమాట. ఇది మీకు లైవ్ అండ్ ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్తారో చూద్దాం. ఓకేనా?
సో ఇది ఇవన్నీ నేను లైవ్‌గా చూపించి మరి మీకు చెప్తున్నా. టోటల్ ఆర్డర్స్ ఇంతొచ్చింది. నెట్ ఆర్డర్ వాల్యూ ఇంతొచ్చింది. డిడక్షన్స్ ఇంత పోయినాయి. ప్లస్ ఎలాస్టిక్ పే అవుట్ ఇంతొచ్చింది. సో ఇది మొత్తం కూడా 35.03% ఆల్మోస్ట్ 35.03 35 రౌండ్ ఫిగర్. కాకపోతే 36% తీసుకోండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకుంటే మీకు ఇంకొక 15% వేసుకుంటే 50% పోతది. కానీ అడ్వర్టైజ్మెంట్స్ ఒక ఫస్ట్ 2 మంత్స్ పెట్టుకోండి. ఫస్ట్ మంత్ ఫ్రీ ఉంటది. సెకండ్ అండ్ థర్డ్ మంత్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు అసలు ఏంటి మీరు ఉన్నారని తెలియాలి కదా! వద్దు 50% పోతది. నేను వద్దు నాకు అనుకుంటే మీరు ఉన్నారని ఎవరికీ తెలియదు. మీకు ఆర్డర్స్ కూడా రావు. తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు. ముందు చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ మంత్ వాళ్ళే మొత్తం ప్రమోట్ చేస్తారు జొమాటో వాళ్ళే. సెకండ్ మంత్, థర్డ్ మంత్ మీరు యాడ్స్ పెట్టుకోండి. ఫోర్త్ మంత్ నుంచి యాడ్స్ లేపేయండి. ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ నుంచి ప్యాకేజింగ్ చార్జెస్ స్టార్ట్ చేయండి మెల్లిమెల్లిగా. మెల్లిమెల్లిగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీ కమెంట్స్ వస్తే నేను మీకు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఉంటే దాన్ని బట్టి మనము ముందుకెళ్ళొచ్చు. మీరు కమెంట్ చేస్తే నేను మీకు కాల్ చేయడమైనా లేకపోతే రిప్లై ఇవ్వడమైనా లేకపోతే వాట్సాప్‌లో రిప్లై ఏదో ఒకటి చేస్తా ఉంటాము. సో ఏదైనా డౌట్ ఉంటే అయితే మీరు దాంట్లో రెస్పాండ్ అవ్వండి. ఇది జొమాటో. స్విగ్గీ చూద్దామా అంటే ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే చూద్దాము. లేదంటే తర్వాత చూద్దాము. యాక్చువల్‌గా లాగిన్ అయ్యే ఉంటది. సో జొమాటో ఎంత 35.03% అనేది డిడక్ట్ అయిపోద్ది. అన్నీ కలుపుకోనండి. కమిషన్ ఒక్కటే కాదు అన్నీ కలుపుకొని ఇంక అంతే. మీకు రూ. 650 మీకొస్తాయి. రూ. 1000 వస్తాయి. 650 కన్నా కొంచెం తక్కువ. స్విగ్గీ చూసుకుందాము. ఓకేనా? ఇది ఓపెనే ఉంది. మనము ఫినాన్స్‌లోకి వెళ్ళిపోయి పే అవుట్ ఓవర్‌వ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో ఇది కొంచెం ఇంటర్ఫేస్ ఇంత వెరైటీగా ఉంటది. సో సెలెక్ట్ డేట్ అండ్ ఇది వీక్లీ వస్తదండి. దీంతో ఇదొక పెద్ద ప్రాబ్లమ్. 1st to 30 సెప్టెంబర్. కన్ఫర్మ్. ఓకేనా? ఇది వీక్లీ వచ్చింది చూడండి. దీంతో ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఏ వీక్ ఆ వీక్ వస్తదన్నమాట. 1, 2, 3, 4, 5. ఓకేనా? నేను ఇది మీకు ఏదైనా ఒక్కటే చెప్తా. ఒక వీక్‌ది చెప్తా. మరి వీడియో పెద్దగైనా కూడా ఎవరు చూడట్లే. మరి చిన్నగానే అసలు ఎవరు చూడట్లేదు. అయినా మేము చేసుకుంటూ పోతున్నాము. అంతే ఇగ అది. 2, 3, 4, 5. చూసిన వాళ్ళు ఒకరిద్దరు జెన్యూన్ ఉన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. లేకపోతే కమెంట్స్ వస్తున్నాయని మేము రిప్లై ఇచ్చుకుంటూ పోతున్నాము. ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అవుద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది మేము చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ సేమ్. టోటల్ కస్టమర్ పేడ్ 3613. డైరెక్ట్‌గా మీకు ఈ పాయింట్‌కి వచ్చేస్తా. ఇక్కడ ఎక్కువ సోదేం పెట్టను. ఎందుకంటే సోది ఎక్కువైతుందని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకే. సో ఇది ఏ పాయింట్‌లో మీకు నేమ్ చెప్పినా కూడా అది సోది కాదని మీకు లైవ్‌గా చూపిస్తూ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కరెక్ట్‌గా చూడండి. ఓకేనా? ఇక్కడ టోటల్ కస్టమర్ పేడ్ వచ్చేసి 3639 2300 ఇది మనకి ఇంత వచ్చింది. ఓకేనా? 3639 మైనస్ 2300. 3639 మైనస్ 2300 మనకి ఎంత వచ్చింది? 1339. 1339 ఈస్ వాట్ పర్సెంట్. ఇది చాలా లేజీ చేస్తుందండి చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ కాదు ఏ టూల్ అయినా చూసుకున్నా జనాలను లేజీ చేయడం తప్పితే ఏం లేదు. నేను ఇప్పుడు మా ఆఫీస్‌లో కూడా మొత్తం చాట్‌జీపీటీ కాదు. వేరే ఉన్నాయి మాకు. అయ్యే వాడండి అంటున్నారు. 1339 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 3639. సో ఇక్కడ వచ్చేసి 37 వచ్చింది. అప్రాక్సిమేట్‌గా 37% వచ్చిందన్నమాట. సో స్విగ్గీ చూసుకుంటే అరౌండ్ 37% ఎగిరిపోద్ది. అండ్ జొమాటో చూసుకుంటే అరౌండ్ 35.03% ఇట్లా చూసుకున్నా స్విగ్గీ బాగుంటది. కొంచెం బెనిఫిషియల్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత తీసుకుంటున్నారు ఏంటి అంటే వాళ్ళు ఆపేటోళ్ళే లేరంటే ఉంటారండి. ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది డ్యూయోపోలి నడుస్తుంది. డ్యూయోపోలి అంటే ఓన్లీ ఇద్దరే ఉన్నారు. వేరే ఎవరు లేరు. మ్యాజిక్ పిన్ వాళ్ళే వీళ్ళు ఉంటారు. మ్యాజిక్ పిన్ జోలికి పోకండి మీరు. ఎందుకంటే అది మొత్తం ఇక అది స్కామ్ అనుకోవచ్చు. 55,000 కట్టమంటారు. స్టార్టింగ్ కట్టొద్దు. నెలకింత, వీక్లీ ఇంత తీసుకుంటాము. మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము అని బాగా చెప్తారు. అన్నీ నమ్మకండి. అవి ఏముండవు. మ్యాజిక్ పిన్ జోలికి పోకండి. స్విగ్గీ, జొమాటో చూసుకోండి. ఈ డ్యూయోపోలి ఎప్పుడైతే పోయి ఇంకెవరైనా ఇప్పుడు ర్యాపిడో వాళ్ళే ఎవరో వస్తారన్నారు. అమెజాన్ వాళ్ళు వస్తున్నారు. ఇంకెవరు రాలేదు. వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రము కొంచెం వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి కన్వీనియంట్‌గా ఆర్ కస్టమర్స్ కన్వీనియంట్‌గా ఉంటారు. లేకపోతే అప్పటిదాకా ఈ డ్యూయోపోలి నడుస్తూనే ఉంటది. ఇది అర్థమైందని అనుకుంటున్నా అండి. చూసుకోండి. ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ. జై హింద్. బై. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిప్ అండ్ స్లైస్ యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూ ఉండండి.